దేవునికి మహిమ కలుగును గాక. గనుక ఇక్కడ మనము చూచినట్లయితే ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని యొద్దకు రాగలుగుతారో వారిని దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పాలి. వారిని దేవుడు ఏం చేస్తున్నాడు? చనిపోయినను వారిని దేవుడు బ్రతికిస్తున్నాడు. గనుక దీన్ని బట్టి మనం ఆలోచించినట్లయితే దావీదు ఏం చేస్తున్నాడు? అక్కడ పాడైపోయినటువంటి పట్టణములను నేను మరలా కట్టెద్దును అని వాక్యం చెప్తుంది. మరి దీన్ని బట్టి నీవు నేను కూడా ఆలోచించినట్లయితే ఈరోజు పునరుత్థానం గురించి మూడు మాటల్లో మరికొన్ని మాటలుగా మనం ముందుకు వెళ్ళేటటువంటి వారముగా ఉందాం. కనుక మొదటి మాట చదవండి, మార్కు సువార్త 12వ అధ్యాయము 18వ వచనము. మార్కు సువార్త 12వ అధ్యాయము 18వ వచనము. పునరుద్ధానము లేదని చెప్పేటి సద్దుకాయలు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, చాలండి, ఇంకా మనకు అవసరం లేదు. కనుక మీరు అక్కడ చూసినట్లయితే చాలా మంది దినాల్లో ఏమి లేదంటున్నారు. వారికి ఏమని పెట్టారు పేరు? సద్దుకాయలు. సద్దుకాయలు అనగా ఎవరు? పునరుత్థానము లేదని చెప్పినటువంటి వారు సద్దుకాయలుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సద్దుకాయలు యేసుని యొద్దకు వచ్చి పునరుద్ధానము లేదు కానీ బోధకుడా అని పిలుస్తున్నారు. అంటే ఇప్పుడు యేసు బోధకుడు అని వారు గ్రహించగలిగితే మరి దేవుడు చెప్పినటువంటి ప్రతి మాట నెరవేరుతుంది అన్న ఆలోచన, గ్రహింపు వాళ్ళకి రావాలా వద్దా? రావాలి కదండి. మరి ఆ విషయము వాళ్ళలో రాలేదు అంటే వాళ్ళ విశ్వాసం లేదు. పైకే బోధకుడా అని పిలుస్తున్నారు, పైకే. మనం కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం కూడా, అప్పుడప్పుడు దేవుని కూడా సంతోషిస్తూ ఉంటాం. నా దేవా అనేపాటికి చూసే వాళ్ళకి ఎలా ఉంటుందమ్మో, అమ్మో వీరంత ప్రార్థనా పరులు అన్నట్టు అనిపిస్తుంది. వారికి ఆ అవగాహన వస్తుంది, వారికి ఆలోచన. కానీ ఇక్కడ చూస్తే ఏమీ లేదు. మేడి పండు ఉంది ఇక్కడ, ఇంకేమీ లేదు. ఇక్కడ ఏముంది? మేడి పండు ఉంది. మేడి పండుకి పేరు ఏంటి? అది మేడి పండు చూడు, మేలిమై ఉండు, పొట్ట విప్పు చూడు, పైకి మట్టికే అందంగా ఉంది. మన ప్రార్థన కూడా పైకి మట్టికే ఉంది, కానీ దాంట్లో జీవం లేదు. ఏమీ లేదు. ఎందుకు జీవం లేదు అంటే దేవుడు తిరిగి లేచాడు అన్న సంగతి నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. దేవుడు తిరిగి లేచుట వల్ల నీకేదో మేలు కలిగిద్దన్న ఆలోచన నీకు రావట్లేదు. దేవుడు తిరిగి లేచాడు. ఎందుకు లేచాడు? నీ కొరకై, నా కొరకై. ఎందుకు లేచాడు దేవుడు? నీ కొరకై, నా కొరకే ఆయన తిరిగి లేచాడు. ఇక్కడ పునరుత్థానము లేదని చెప్పేటటువంటి వారు కూడా ఉన్నారు. ఈ దినాల్లో పునరుత్థానము లేదని చెప్పేటటువంటి వారుగా ఉన్నారు. కానీ వారే ఏం చెప్తారు తెలుసా? ఆ యేసు ప్రభు వారు ఉన్నారు అని చెప్తారు, కానీ ఆయన చనిపోయి తిరిగి లేవలేదని చెప్తారు. ఆయన చనిపోయి తిరిగి లేవలేదని చెప్తారు. మరి దీన్ని బట్టి నీవు నేను కూడా ఆలోచన చేసినట్లయితే మరి నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? నీవు ఏ స్థితిలో ఉన్నావు? వాక్యమే చెప్తుంది కదా, ప్రియమైన సహోదరులారా, మన జీవితము ఒక గడ్డి పువ్వు లాంటిదని, నీడ వంటిదని, గడ్డి పరక లాంటిదని, పువ్వు లాంటిదని, ఎండ లాంటిదని, గాలి లాంటిదని, వాయువు లాంటిదని. అవన్నీ ఒక్కోసారి వస్తా వెళ్తూ ఉంటాయి. కనుక నీ జీవితము కూడా ఆ పాటిదే వాక్యం చెప్తుంది. గడ్డి లాంటిది జీవితం, వాడిపోతుంది. పువ్వు లాంటిది జీవితం, రాలిపోతుంది అన్న పాటను మీరు గమనించినట్లయితే ఆ పాటను ఏదో బాగుంటుందని రాయలేదు. వారు ఆ స్థితిలోంచి, వారి అనుభవంలోంచి చూచి వచ్చారు కనుక రాయగలిగారు. మనం పాడుకుంటున్నాము కానీ పాటలో ఉన్న అర్థాన్ని, భావాన్ని గ్రహించుకోలేనటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. కనుక ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే పునరుద్ధానము లేనటువంటి వారు దేవునికి శిష్యులుగా ఉండలేరు. పునరుద్ధానము లేదని చెప్పుతున్నటువంటి వారు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించలేరు. రెండవదిగా చూద్దాం, యోహాను సువార్త 5వ అధ్యాయము 29వ వచనము. చాలండి. ఇప్పుడు పునరుద్ధానము లేనటువంటి వారు ఏమవుతారో చేసుకున్నాము. ఇప్పుడు రెండవదిగా నా మాట ఏమిటి అంటే పునరుద్ధానములో ఎన్ని రకాలు? అర్థమైందండి?
పునరుద్ధానములు ఎన్ని రకాలు? ఇక్కడ కనబడుతూ వచ్చినాయి మీరు చదివినటువంటి వాక్యములు. ఎన్ని రకాలు కనబడుతున్నాయి? 2 రకాలు. ఏమిటవి? చదవండి. ఒకటి జీవ పునరుత్థానము, రెండవది తీర్పు పునరుద్ధానము. ఈ 2 లేవు అని మనం అనుకోవచ్చు. మరి లేకపోతే బైబిల్లో దేవుడు ఎందుకు రాయించాడు? లేవు అని మనం అనుకోవచ్చు. మనకి తెలిసింది ఒకటే, దేవుడు తిరిగి లేచాడు, లేచినాడు రా ప్రభువు ఈనాడే అని. అంతేగాని ఆయన ఎందుకు లేచాడు, దానికి కారణం ఏంటి, అవేమి తెలుసుకోలేనటువంటి వారముగా నీవు నేను ఉంటున్నా. కనుక ఇక్కడ వాక్యం ఏం చెబుతుంది అని మనము గ్రహించుకొని ఆలోచన చేసుకున్నట్లయితే, ఒకటి జీవ పునరుత్థానము. ఏ పునరుత్థానం అండి? దేవుడు జీవ పునరుత్థానాన్ని గెలిచాడా గెలవలేదా? చెప్పాలి. గెలిచాడా గెలవలేదా? గెలిచాడు. ఇంకా రెండవదిగా యేసు ప్రభు వారు తీర్పులో మన కొరకై సాక్షిగా నిలబడలేదు. ఇంకా నిలబడ్డారా? దేవుని రాకడ వచ్చినప్పుడు జరగబోయేదే ఈ రెండవ యొక్క పునరుత్థానం. ఏంటి ఆ పునరుద్ధానము? తీర్పు పునరుద్ధానము. ఏ పునరుద్ధానము? తీర్పు పునరుద్ధానం. కనుక దీనిని బట్టి నీవు నేను ఆలోచన చేసినట్లయితే మనకు కూడా ఒక పునరుత్థానము ఉన్నది అని బైబిల్ తెలియజేస్తుంది. వాక్యంలో చెప్పబడింది కదా, క్రీస్తు ఎలా అయితే లేచినో మీరును. మాట చదవండి. పైనున్న వాటి మీదే కానీ కిందున్న వాటి మీద మనసు పెట్టకుడి కానీ, ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అన్న ఆశ మీలో కలగనివ్వకుడు కానీ. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనము. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనము. కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనము. 3వ అధ్యాయం 2వ వచనము. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు. అంటే మనం ఏమైపోయామంటండి? చెప్పాలి. మనం ఏమైపోయాం? ఈ యొక్క వాక్యాన్ని బట్టి మృతి పొందాం, చనిపోయాం. లోకములో చనిపోయాం. లోకంలో ఏమైపోయాం? కానీ దేవుని యందు మన యొక్క జీవము దాచబడి ఉన్నదని రాయబడింది. అంటే ఇప్పుడు మన పునరుద్ధానం ఎక్కడ ఉన్నది? క్రీస్తునందు దాచబడి ఉన్నది. ఇంకా మనకి ఇవ్వలే, కానీ ఆయన రాకడ వచ్చినప్పుడు మనం లేపుతారు. అదే పునరుద్ధానం. ఏంటి అది? అది ఆ పునరుద్ధానాన్ని ఏమని పిలుస్తారంటే ఎత్తబడేవారుగా. ఏవారుగా? అదే ఎత్తబడేది సంఘానికి కూడా సాదృశ్యంగా ఉన్నది. ఏంటి? ఎత్తబడే సంఘము. ఏ సంఘం అండి? ఎత్తబడే సంఘముగా మనకు కనబడుతున్నది. మరి ఎత్తబడే సంఘములో ఉండాలి అని అంటే మన జీవము క్రీస్తు యొక్క తండ్రి యొద్ద దాచబడి ఉండాలి. క్రీస్తు యొక్క తండ్రి యొద్ద ఏం చేయబడి ఉండాలి? మరి దాచబడి ఉన్నదా లేదా? వాక్యం చెబుతుంది, నేను చెప్పడం లేదు. ఏమని? మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఎందుకంటే ఏలయనగా మీరు మృతి పొంది ఉన్నారు. ఏం పొందుకొని ఉన్నాము? మనము మృతి పొందుకొని ఉన్నాము అని వాక్యం చెప్తుంది. గనుక మన జీవం ఇప్పుడు ఎక్కడ ఉన్నది? క్రీస్తు యందు దాచబడి ఉన్నది. అంటే క్రీస్తు యందు దాచబడి ఉన్నది గనుక తీర్పు పునరుత్థానం ఉన్నది, జీవ పునరుత్థానము కూడా ఉన్నది. ఇంకా చివరిగా 3వ మాటలోకి మనం వచ్చినట్లయితే, ఏ మాట? చివరిగా 3వ మాట. ఈ 3వ మాటలో 5 మాటలు ఉన్నాయి. చివరిది అన్నానని అయిపోయిందని మీరు అనుకోవద్దు. కనుక ఈ చివరి మాటలో ఎన్ని మాటలు ఉన్నాయి? 5 మాటలు. ఈ యొక్క 5 మాటలు మనం ధ్యానించుకొని ముందుకి వెళ్ళేటటువంటి వారముగా ఉందాం. మెయిన్ టాపిక్ ఇదే. ఇప్పుడు దాకా చెప్పిన మనకి తెలియేమో తెలుసుకుందామని చెప్పి ఒకసారి చెబుతూ వచ్చాను. కానీ ఇప్పుడు మాట్లాడబోయేది మెయిన్ వాక్యం. ఈ మాటలు మీరు వినగలిగితే దేవుడు మీతో మాట్లాడి కార్యాన్ని చేస్తారు. కనుక ఈ పునరుత్థానము యొక్క భావము ఏమిటి? ఈ 5 పాయింట్లకి ఫుల్ హెడ్డింగ్ ఏంటి? పునరుద్ధానము యొక్క భావము ఏంటి?
అర్థమైందండి? పునరుద్ధానము యొక్క భావము అనగా ఏమిటి? గనుక ఈ యొక్క వాక్యంలో ఆ భావము 5 రకాలుగా ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చాడు. మీకు చెప్పమన్నా ఆ వాటిని మీకు బోధిస్తూ ఉన్నా. గడిచినటువంటి 4 గంటల ముందు ప్రభు నన్ను సిద్ధపరుస్తూ వచ్చాను. గనుక మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే చదవండి. మొట్టమొదటిగా పునరుద్ధానం యొక్క భావం ఏమిటి? 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 42వ వచనము. అది చదవండి. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. చాలండి. ఈ యొక్క పునరుద్ధానం యొక్క భావం ఏమిటి అంటే, మనం ఈ లోకములో క్షయమైనదిగా విత్తబడ్డాము. మీరు విత్తలేదు, మనల్ని దేవుడు ఒక విత్తనముగా విత్తాడు ఈ లోకములో. దాన్ని దేవుడు పునరుత్థానంలో ఏం చేస్తాడంట చెప్పాలి? అక్షయమైనదిగా లేపబడుట. పునరుత్థానం అంటే లేపబడుటే. మరి ఇప్పుడు మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన శరీరము ఏమైపోయి ఉన్నదంట? క్షయమైనది. క్షయమైన జీవితము, పనికిమాలినటువంటి జీవితము, దేవునికి వ్యతిరేకమైన జీవితము, పాపపు జీవితము, వ్యతిరేకమైన జీవితము, తిరుగుబాటు జీవితము, దేవుణ్ణి అంగీకరించలేనటువంటి జీవితముగా ఉన్నటువంటి మనల్ని దేవుడి భూమి మీద ఇస్తాడు. ఇవేం కాదండి దేవుడు మనలో ఉంచినవి కాదు. మన మానవ స్వభావం ద్వారా వచ్చినవి, దేవుడు ఉంచినవి కాదు. మన మానవ స్వభావం ద్వారా వచ్చినవి ఇవి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, మిమ్మల్ని నేను లేపేటప్పటికీ మీరు అక్షయమైన వారిగా ఉండాలి. అంటే భూ సంబంధులుగా కాక పరలోక సంబంధులుగా మీరు మార్చబడాలి. ఏ విధంగా మార్చబడాలి? మనము పరలోక సంబంధులుగా మనము మార్చబడాలి అని వాక్యం చెప్తుంది. మరి దీన్ని బట్టి నీవు నేను కూడా ఆలోచన చేసుకున్నట్లయితే, దేవుడు ఏం చెబుతున్నాడు అని గ్రహించుకున్నట్లయితే, నీవు ఒక పనికిరాని విత్తనం, కానీ దేవుడు పనికొచ్చే పాత్రగా చేయాలని భూమి మీదకి పంపించాను. భూమి మీదకి మనల్ని పంపించాను. మరి నువ్వు పనికొచ్చే పాత్రగా ఉన్నావు, పనికిరాని పాత్రగా ఉన్నావు, నీవే గమనించుకో, పరీక్షించుకో, తెలియజేసుకో, నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను ఏ విధంగా ఉన్నా? ప్రభువుని ఆరాధించక ముందు, ప్రభు వల్ల పొందక ముందు నిన్ను నువ్వు అనుకో, ఒక మాట అనుకో, ఒక మాట అడుగు, నువ్వు ఒక ప్రశ్న వేసుకొని హృదయంలో, నేను నిజముగా క్షయమైనదిగా వెత్తబడ్డాను క్రీస్తు ద్వారా, కానీ ప్రభువు ద్వారే. మళ్ళీ ఎవరి ద్వారా? ప్రభువు ద్వారే అక్షయమైనటువంటి వ్యక్తిగా, అక్షయమైనటువంటి స్త్రీగా, అక్షయమైనటువంటి పురుషుడిగా నేను లేపబడతానా? లేపబడేటటువంటి లిస్టులో నీవు ఉన్నావా? ప్రియమైన సహోదరి సహోదరులారా, వాక్యం చెబుతా ఉన్నది ఏమిటంటే, శరీరము అక్షయమైనదిగా ఈ భూమి మీదకి వచ్చింది. కానీ తిరిగి వెళ్ళేప్పుడు ఎలా వెళ్ళాలి? చదువుకొని కష్టపడి PhD దాకా ఫస్ట్ ర్యాంక్లో వెళ్ళాడు అనుకోండి, అందరూ కూడా అతను ఏం చేస్తారు? మెచ్చుకుంటారా? మెచ్చుకోరా? కానీ అంతగా గుర్తుండడు. కానీ ఒక పనికి మాలిన వాడు, చదువు రానటువంటి వ్యక్తి, ఎందుకు పని చేయలేని అనుకున్నటువంటి వ్యక్తి తను మార్చుకొని మార్చుకొని 0 మార్క్స్ తెచ్చుకుంటున్నటువంటి వ్యక్తి 100కి 100% తెచ్చుకున్నాడు అనుకోండి, అందరి దృష్టిలో ఏమైపోతాడు? గుర్తుండిపోతాడు. సపోజ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనం జ్ఞాపకం చేసుకున్నాం అనుకోండి. ఆయన ఒక ఏమీ లేనటువంటి కుటుంబంలో పెరుగుతూ వచ్చారు. ఆయన మరణించారు, చాలా సంవత్సరాలు లేదు. అయినా మనం ఆయన్ని ఎందుకో ఆ స్థితిలోంచి వచ్చి కూడా దేశానికి ఉపయోగపడ్డారు. మరి నీవు కూడా దేవుడు ఆ స్థితిలోనే ఉంచాను. నువ్వు ఆ స్థితిలోంచి క్రైస్తవత్వానికి అనగా దేవునికి నువ్వు ఏ విధముగా ఉపయోగపడుతున్నావు? మనము దేవునికి
ఏ విధముగా ఉపయోగపడుతున్నాం ప్రియమైన సహోదరి సహోదరుల? ఇక్కడ ఉపయోగపడాలని వాక్యం చెప్తుంది. ఏం చేయాలి మనము? ఎవరికి ఉపయోగపడాలి? లోకంలో ఉన్న అపవాదిక? ఎవరైతే డబ్బులు ఆడుకుంటారో వారి పక్కన కూడా ఇంకా 4 కొట్టు అని చెప్పేవారు వారి పక్కన. ఎవరి పక్షాన నువ్వు ఉపయోగపడాలి, ఎవరి పక్షాన్ని నువ్వు వాడబడాలి, ఎవరి పక్షాన్ని నువ్వు నిలిచి ఉండాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియా దేవుని ప్రియమైన జనాంగమా, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మనం ఆలోచన చేసుకుందాం. ఏంటంటే, నేను నిజముగా దేవుని పక్షాన వాడబడుతున్నానా? ఏంటండి? దేవుని పక్షాన వాడబడుతున్నానా? నీవు నిజముగా దేవుని పక్షాన వాడబడగలిగితే నీవు ఆల్రెడీ అక్షయమైనటువంటి వ్యక్తిగా, స్త్రీగా మార్చబడ్డావు. ఏం చేయబడ్డావు? మనము అక్షయమైనటువంటి వ్యక్తిగా మార్చబడ్డాం. కనుక రెండో మాటగా చూడండి, 43వ వచనము, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 43వ వచనము. ఘనహీనమైనదిగా ఎత్తబడి మహిమ గలదిగా లేపబడును, బలహీనమైనదిగా ఎత్తబడి బలమైనదిగా. పునరుత్థానం యొక్క భావము ఏమిటి అని మనకి ఇక్కడ అర్థమవుతూ ఉన్నది. ఏంటంటే, క్షయమైనటువంటి నీవు అక్షయమైనటువంటి వ్యక్తిగా మార్చబడాలి. రెండో పాయింట్కి మనం వచ్చినట్లయితే, నువ్వు బలహీనుడవు, నువ్వు ఘనహీనుడవు, నీవు మహిమ లేనటువంటి వ్యక్తివి. కానీ లేపబడేటటువంటి స్థితిలో వచ్చేపాటికి నీవు మహిమపరచబడాలి, నీవు బలం పొందుకోవాలి, నీవు ఒక బలవంతుని చేతిలో బాణం వంటి వాడు అయిపోవాలి. బలవంతుని చేతిలో ఇరిగిపోయిన బాణం ఉంటుందా అండి? ఇరిగిపోయినటువంటి బాణంతో తన యొక్క గోల్ని రీచ్ అవ్వగలడా? అతడు ఎంత బలంగా ఉంటాడో అంతే బలమైన బాణాన్ని తీసుకుంటాడు. మరి నీ దేవుడు, నీ రాజు, నీ తండ్రి, నీ యొక్క విమోచకుడు, నీ యొక్క జ్ఞాని, నిన్ను నడిపించగలడానికి శక్తి కలిగినటువంటి దేవుని యొక్క చేతిలో నీవు ఏ విధంగా ఉన్నావు? బలహీనంగా ఉన్నావా? బలమైనటువంటి వ్యక్తిగా ఉన్నావా? వాక్యం చెప్తుంది ఏమిటి అని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, వాక్యం ఏం చెప్తుందంటే, నీవు ఘనహీనమైనటువంటి వ్యక్తివి, కానీ నీ ఆత్మీయమైన జీవితం వలన, నీ సాక్ష్యం వలన, నీ ప్రవర్తన వలన, నీ నడవడిక వలన, నీ మాట తీరు వలన, నీవు నడిచే విధానం వలన, నీవు చేసే ప్రార్థన వలన, నీవు చెప్పే మాట వలన, నీవు చదివే వాక్యం వలన నీవు మహిమపరచబడుతున్నావు. గొప్పలు చెప్పుకునే వారు మహిమపరచబడరు, ముందే చెప్తున్నాను. సాక్ష్యాన్ని కాపాడుకున్న వారే మహిమపరచబడతారు, ప్రవర్తనను కాపాడుకున్న వారే మహిమపరచబడతారు, నీతిగా నడుచుకున్న వారే మహిమపరచబడతారు, దేవుని యొక్క అడుగు జాడలో నడుచుకున్న వారే ప్రభువుకి అనుకూలముగా మహిమపరచబడతారు. సపోజు ఈ దినాల్లో మనము చూసినట్లయితే, ఎందరో దేవుని సేవకులు కొందరు అవమానపరచబడుతున్నారు, కొందరు మహిమపరచబడుతున్నారు. ఎందుకని? ఈ దినాల్లో విశ్వాసులు కూడా మనం చూసినట్లయితే కొందరు దేవుని సన్నిధిలో మహిమపరచబడుతున్నారు, దేవుని మందిరం వెలుపల ఘనహీనులుగా ఉన్నారు. అంటే వాక్యం చెబుతుంది ఏంటి అది అని మనం ఆలోచన చేసినట్లయితే, మీరు చెంచులాడినటువంటి మనసు కలిగినటువంటి విధముగా, మీరు ద్వంద్వ మనసు మీలో ఏముండకూడదండి? ఏ మనసు ఉండకూడదు? రెండు మనసులు ఉండకూడదు. ఇక్కడ అక్కడ ఉండే మనసు ఉండకూడదు. ఒక్క చాటనే నిలిచి ఉండాలి మనము. అది కూడా క్రీస్తులో నిలిచి ఉంటేనే మహిమపరచబడతాం. ఏం చేయబడతాము? ఇప్పుడు ఎక్కడ నిలిచి ఉండాలి మనము? లోకములో నిలిచి ఉన్న వారికి మహిమ లేదు, ముందే చెప్తున్నా. లోకంలో నిలిచి ఉన్న వారికి మహిమ లేదు. కానీ వారికి ఉన్నటువంటి పదవి వలన అది ఉన్నంత కాలమే వారిని పొగుడుతారు. వారు ఉన్నంత కాలమే దేవుడు వారిని, వారికి ఉన్నంత కాలమే, వారికి ఏ అధికారం ఉండదో ఆ అధికారాన్ని బట్టియే లోకస్తులు వారిని
అయ్యా అయ్యా అని పిలుస్తారు. పదవి పోయిన తర్వాత ఎవరు నువ్వు అంటారు. అంతేను కదండి. మరి వాక్యం ఏం చెప్తుందంటే, నీవు ఒక్కసారి క్రీస్తులోనికి వచ్చిన తర్వాత, నీవు దేవునిలోనికి వచ్చిన తర్వాత, క్రీస్తులో అంటగట్టబడుతున్న తర్వాత, క్రీస్తు పునాది మీద కట్టబడుతున్న తర్వాత, దేవుని యొక్క సంఘములో చేర్చబడిన తర్వాత చేయవలసినటువంటి పని ఏమిటంటే దేవుడి మహిమ నీ మీదకి వచ్చేయాలి. అర్థమవుతుందండి? ఏం చేయాలి? ఎందుకని కట్టబడడం కానీ, నాటబడడం కానీ, నడిపించబడడం కానీ, ఆలోచన కానీ సమస్తము దేవుని మూలముగా మనం నడుచుకుంటూ ఉన్నాము కనుక ఆయన మహిమే మన మీదకి దిగి వచ్చాయి. మరి ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మనం వెళ్ళేప్పుడు ప్రభు మహిమను పొందుకుని వెళ్దాం. ఏం పొందుకొని వెళ్దాము? మరి ప్రభు మహిమను పొందుకోవాలి అని అంటే ఇప్పుడు నీవు క్రీస్తు బీజములో ఉండాలి. ఎక్కడ ఉండాలి? దయచేసి నిద్రపోవడానికి ప్రయత్నించకండి. కనుక మీరు ఆలకించండి వాక్యం ఏం చెబుతుంది అని. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఏం మాట్లాడుతున్నాడు అని మనము చెవియొగ్గి ఆలకించినట్లయితే ప్రభు చెబుతూ ఉన్నాడు, నేను నిన్ను మహిమపరచాలనుకుంటున్నాను. ఏం చేయాలనుకున్నాడు? దేవుడు మనల్ని మహిమపరచాలని ఆశపడుతూ ఉన్నాడు. కనుక దీన్ని బట్టి నీవు నేను కూడా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, మన ద్వారా కూడా దేవుడు చెప్పాలి, మన ద్వారా కూడా దేవుడు ఏం చేయాలి? మహిమపరచబడాలి. మరి నిజముగా నీ జీవితాన్ని బట్టి దేవుడు మహిమపరచబడుతున్నాడా? ప్రియాతి ప్రియమైన దేవుని బిడ్డలారా, మిమ్మల్ని నేను ప్రశ్నించాలనుకున్నటువంటి ప్రశ్న ఇదే. మిమ్మల్ని బట్టి దేవుడు మహిమపరచబడుతున్నాడా? సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించుకోండి అని చెప్పబడినటువంటి వాక్యాన్ని ఆధారం చేసుకొని, మా శరీరముతో మేము దేవుణ్ణి మహిమపరుచుతున్నాం అని ప్రార్థన చేస్తున్నటువంటి మీరు నిజముగా ప్రభువుని మహిమపరుస్తున్నారా? చెప్పండి. నిజముగా ప్రభువుని మహిమపరుస్తూ ఉన్నారా? ఎందుకు పరచలేకపోతున్నాము అని అంటే, మనం ఇంకా ఘనహీనులుగానే ఉన్నాం. వాక్యంలో రాయబడింది కదా, రాజుగారి యొక్క భవనంలో బంగారు పాత్ర ఉంటుంది, వెండి పాత్ర ఉంటుంది, మట్టివి ఉంటవి, కర్రవి ఉంటవి, ఘనహీనమైనవి ఉంటవి, ఘనమైనవి కూడా ఉంటాయి. ఇవన్నిటికన్నా పరిశుద్ధమైనది ఉండదు. ఏముండదు? కానీ దేవుని సన్నిధిలో బంగారుపై ఉండవు, వెండి ఉండవు, మట్టి ఉండవు, కర్రీ ఉండవు. కానీ దేవుని యొక్క కృపను బట్టి పరిశుద్ధపరచబడినటువంటి పాత్రలే ఉంటాయి. ఇక్కడ ఏ పాత్రలు ఉంటాయి? పరిశుద్ధపరచబడినటువంటివి ఏమంటాయి? మరి నీవు పరిశుద్ధపరచబడితే నిన్ను బట్టి దేవుడు మహిమపరచబడతాడు. దేవుడు నిన్ను బట్టి మహిమపరచబడ్డాడు కనుక ఆయన ఏది ఊరికనే ఉంచుకోడు. అర్థమవుతుందండి? దేవుడు ఏది ఊరికనే తీసుకోడు, ఉంచుకోడు. మళ్ళీ తిరిగి నీకు రెట్టింపు ఘనతనిచ్చేస్తాడు. రావటం లేదు అని అంటే మనం ఇంకా ఇవ్వటం లేదనే అర్థము. మరి దీన్ని బట్టి నువ్వు ఆలోచన చేయవలసినటువంటి విషయం ఏమిటంటే, నువ్వు ఘనహీనమైనటువంటి పాత్రగా ఉన్నావు కనుక ఇప్పుడు ఘనపరచబడాలి. రెండవదిగా వద్దాం, దాంట్లోనే బలహీనమైనవిగా విత్తబడినవి బలమైనవిగా లేపబడినవి. మనం ఎలా ఉన్నామండి? ఎలా ఉన్నాము? బలహీనతలు. ఏం బలహీనతలు అంటే, శరీర బలహీనతలు, ఆహార బలహీనతలు, జబ్బు బలహీనతలు, అనారోగ్య బలహీనతలు, డబ్బు బలహీనత, పాపపు బలహీనత, వ్యామోహపు బలహీనత, నిద్ర బలహీనత, వినలేనటువంటి బలహీనత, కూర్చోలేనటువంటి బలహీనత, మోకరించలేనటువంటి బలం. ఇవన్నీ బలహీనతలున్నా దేవుడు నిన్ను బలపరచాలనుకుంటున్నాడు. కానీ నీవు ఆయన చేతి కిందకి రావడం లేదు కనుక బలపరచబడలేకపోతున్నావు. ఏం చేయలేకపోతున్నావు? ఆయన చేతి కిందకి రాలేకపోతున్నాము గనుక మనము బలపరచబడలేకపోతున్నాము.
గనుక ఈరోజు మనకి డిస్టర్బెన్స్ లేదు గనుక కొంచెము వాక్య సందేశాన్ని కొంచెం పొడిగించాలని ఆశపడుతున్నాము. మీరు కూడా అట్టే విధమైన ఆశతో వినాలని ప్రేమతో కోరుకుంటున్నాము. గనుక మీరు ఇక్కడ గమనించినట్లయితే మనము బలహీనులము, బలములైనటువంటి జీవులు. మనము బలమైనటువంటి పులి దానికన్నా బలమైన దాన్ని వేటాడదు. ఎప్పుడు వేటాడద్ది? ఎవరిని వేటాడద్ది? తనకన్నా ఇంకా తక్కువ స్థాయిలో ఉన్నవారిని. అని అంటే ఇప్పుడు అపవాది మన మీద పైచేయి సాధించగలుగుతున్నాడు అని అంటే అపవాదికి మించినటువంటి బలాన్ని మనం ఇంకా సమకూర్చుకోలేదు. ఏం చేయలేదు? ఇప్పుడు అపవాది కన్నా ఇంకా ఎక్కువైనటువంటి బలాన్ని మనం సమకూర్చుకోలేదు కనుక ఈ లోకాన్ని అపవాది యొక్క క్రియలను జయించలేకపోతున్నాం. కానీ శుక్రవారం మనకు వాక్యం చెప్తూ వచ్చాం. ఏమని? సిలువ వైపు చూడడం వల్ల మనకు బలమని. గురువారం నైట్ మాట్లాడుకుంటూ వచ్చాము, దేవుని యొక్క రక్తములో మనకి బలం ఉంది, శక్తి ఉన్నదని. చదువుతూ వచ్చామా లేదా? డౌట్గా చదువుతున్నారు, చదవని పోని. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము. సిలువను గూర్చినటువంటి వార్త నశించు వారికి వెరుతనము గాని రక్షించబడుచున్నటువంటి మనకి దేవుని యొక్క శక్తి అన్నది. మరి నువ్వు ఆల్రెడీ రక్షించబడ్డావు కదా, నీవు ఆల్రెడీ ప్రభు ప్రేమలోనికి వచ్చావు కదా, నువ్వు ఆల్రెడీ దేవుని యొక్క సంఘంలో చేర్చబడ్డావు కదా, నీవు ఆల్రెడీ సిలువను గురించినటువంటి వార్త వింటున్నావు కదా, నీవు ఆల్రెడీ దేవుని గురించినటువంటి మాటలు తెలుసుకుంటున్నావు కదా. అయినా దేవుని గురించినటువంటి శక్తి మనకు రాలేదు అని అంటే చెప్పండి. అయినను దేవుని గురించినటువంటి శక్తి మనకు రాలేదు అని అంటే నీవు వినట్లేదే నేను కదా. సిలువను గురించినటువంటి వార్త ఏమిటి అని అనగా నశించుచున్న వారికి వెరుతనముగాను రక్షించబడుచున్నటువంటి మనకు దేవుని యొక్క శక్తి అన్నది. అపవాది కన్నా బలవంతుడు ఎవరు ఇప్పుడు? చెప్పాలి. అపవాది కన్నా బలవంతుడు ఎవరు ఇప్పుడు? దేవుడు. మరి దేవుని గురించినటువంటి బలము శక్తి మనకు వస్తుందనంటే మరి మనం అపవాది కన్నా బలవంతులమా బలహీనులమా? బలవంతులమే. కానీ మనకేమనిపించడం లేదంటే అయ్యో నేను ఇంకా బలహీనంగా ఉన్నానేమో, ఎలా ఉన్నాను, ఇంకా బలహీనంగా ఉన్నానేమో, నిద్రను జబ్బు నన్ను విడిచి వెళ్ళట్లేదేమో, దేవుని యొక్క వాక్యాన్ని వినకుండా నాకు అనేకమైన శక్తులు అడ్డుపడుతున్నాయేమో, వాక్యాన్ని విని గుర్తుంచుకోలేకపోతున్నానేమో, మోకరించి వాక్యానుసారముగా ప్రార్థన చేయలేకపోతున్నానేమో, దేవుని యొక్క చిత్తాన్ని నా జీవితంలో నెరవేర్చలేకపోతున్నానేమో, ఇవన్నీ మనకు అనిపిస్తూ ఉంటాయి. కానీ ఒక్కసారి నేను చేయగలను, ఏం చేయగలను? నేను చేయగలను, నేను జయించగలను, నేను పోరాడగలను, నేను వీటిని నాలోంచి తీసివేయగలను అన్న అటువంటి ఆలోచన, అటువంటి ప్రణాళిక, అటువంటి ఉద్రేకం నీలో వస్తే దేవుని యొక్క శక్తిని కనబడుతుంది, లేకపోతే కనబడదు. ఇది కొంచెమే బరువు ఉంటుంది, మ్యాక్సిమం కేజీ అనుకోండి, 2 కేజీలు అనుకోండి. ఇది నేను మోయగలను అనుకున్నటువంటి వ్యక్తి ఏం చేయగలుగుతాడు? ఇప్పుడు మోయగలుగుతాడు. కానీ ఇది నేను మోయలేను అనుకున్నటువంటి వ్యక్తి మోయగలిగినా సరే. మరి ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయలేను అన్న భావములో ఉన్నావు గనుక వాక్యము వినలేను, నేను వినలేకపోతున్నాను, 1 గంట కన్నా మించి, 1 గంట కన్నా ఎక్కువసేపు నేను వినలేకపోతున్నాను అన్న భావంలో నువ్వు ఉన్నావు గనుక వాక్యాన్ని గ్రహించుకోలేకపోతున్నావు. విన్నా సరే దేవుడు నాతో ఏం మాట్లాడతాడులే, నేను పెద్ద పాపని అని అనుకున్నావు అనుకోండి, ఇంకేం మాట్లాడతాడు దేవుడు? మాట్లాడినా నీకు మరి ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు రా బాబు వినండి గ్రహించుకోండి అని చెబుతుండే ఏం చేయట్లేదు. విన్నా నాతోనే మాట్లాడతాడంటారా? నాతో మాట్లాడలే అని అనుకోండి, ఇంకెవరితో మాట్లాడతాడు? నాతో మాట్లాడతాడు. చెప్పండి. నాతో మాట్లాడి ప్రభు మీ కొరకై మాటలు సిద్ధపరిస్తే మళ్ళీ నాతోనే మాట్లాడితే ఏం బాగుంటుంది? అప్పుడే టిఫిన్ చేసి వచ్చి మళ్ళీ టిఫిన్ చేయమంటే తినగలమా?
చెప్పండి. అప్పుడే భోజనం చేసి వచ్చి మళ్ళీ భోజనం చేయండి అంటే తినగలమా? తినలే. ఏ పూట భోజనం ఆ పూటే. మరి ఈ పూట మన ఆత్మీయమైన ఆహారము ఏమిటి అని అంటే, నీవు పునరుత్థానము గురించినటువంటి భావము తెలుసుకోవాలి. ఆ భావం ఏమిటంటే, నువ్వు బలహీనుడివే, కానీ క్రీస్తుని బట్టి నీవు బలం పొందుకుంటున్నావు. క్రీస్తు పునరుత్థానము అయ్యాను విధానాన్ని బట్టి నువ్వు బలం పొందుకుంటున్నావు. చదవండి, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనము. సమస్తమును తనకు లోపరచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దేన శరీరమును తన మహిమ శరీరము గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. చాలా ఇక్కడ వాక్యం ఏం చెబుతుంది అని అంటే, సమస్తమును తనకి లోపరచుకొన జాలినటువంటి శక్తిని బట్టి. అంటే ఇప్పుడు దేవుడు మనల్ని లోపరుచుకోవడానికి ఏమి ఇచ్చాడు? నేను నిద్రపోను అన్న తీర్మానం తీసుకున్నాం అనుకోండి, నిద్ర నుంచి ఏమైపోతాం మనం? ఇప్పుడు విడుదల పొందుకుంటాం. నేను ఖచ్చితముగా 1 గంట సేపు అయినా మోకరించి ప్రార్థన చేస్తాను అన్న తీర్మానం తీసుకున్నాం అనుకోండి, బలహీనతను కూడా జయించగలిగినటువంటి శక్తిని దేవుడు మనకు దయచేస్తాడు. మరి ఇందును బట్టి నీవు నేను ఆలోచన చెయ్యాలి. ఏం చేయాలి? ఆలోచన చేయాలి. ఏం ఆలోచన చేయాలి చెప్పాలి. ఏం ఆలోచన చేయాలి? ఇప్పుడు ఈ యొక్క మధ్యాహ్న సమయంలో, ప్రభువా నీవు నాకు శక్తిని ఇచ్చావు, కానీ నేను దాన్ని గ్రహించుకోలేకపోతున్నాను. ఇప్పుడు గ్రహిస్తాం, శక్తిని గ్రహిస్తాం. ఏం గ్రహిద్దాము? శక్తిని మనము గ్రహించుకుందాం. చల్లెడుతుంది అని నువ్వు చలి పెడుతుంది అని గ్రహించుకోగలిగితేనే చల్లెడుతుందని నీకు తెలుస్తుంది, లేకపోతే తెలియదు. నాకు దేవుడు బలాన్ని ఇచ్చాడు అన్న భావము నీలో కలిగితే నీకు తెలుస్తుంది ఆ శ్వాస. ఇక్కడ కూడా అదే చెప్తుంది, లోపరుచుకొని జాలినటువంటి శక్తిని. ఏ శక్తిని? ఒక వ్యక్తి వెళ్ళి తనకన్నా బలవంతుని కొట్టలేడు, కానీ ఇతడు ఇంకొక వ్యక్తి కలిసి అతను ఏం చేయగలడు? పడగొట్టగలడు. మరి నీతో సహకారిగా దేవుడు ఉన్నాడు కదా, నీకు తోడుగా దేవుడు ఉన్నాడు కదా, నీవు జాలి పడుకోకుండా నిన్ను పట్టుకోవడానికి దేవుడు నీ పక్షాన్ని నిలిచి ఉన్నాడు కదా, నీ వైపున దేవుడు యుద్ధం చేస్తున్నాడు కదా, నీకు దేవుడు శక్తిని దయచేస్తున్నాడు కదా, నీతో దేవుడు మాట్లాడుతున్నాడు కదా, నీలో దేవుడు ఉద్రేకాన్ని పెంచుతూ ఉన్నాడు కదా, నీ మీద దేవుడు పరిశుద్ధాత్ముడు అభిషేకముగా దయచేస్తున్నాడు కదా, నేను మహిమపరుస్తూ ఉన్నాడు కదా, నేను మహిమపరిచి నేను బలవంతుని చేతిలో బాణములుగా మారుస్తున్నాడు కదా. ఇన్ని చేసి దేవుడు, ఇన్ని చేసి నా స్వరం వినండి రా బాబు అంటే కళ్ళు మూసుకొని నిద్రపోతున్నాం దేవుని సన్నిధిలో మనం. ఇన్ని చేసి నా వైపు తిరిగి నా కొరకై మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి నా రాకడ కొరకై అని చెప్తే, ప్రభువా ఈ దినాన నాకు అది కొదువైంది ప్రభువా. ఏం కొదువైంది? దేవునికి స్తోత్రం. పునరుద్ధానం అంటేనే గుర్తుకొచ్చేది మంచి బలమైన ఆహారం. పునరుత్థాన ఆదివారం అంటేనే గుర్తొచ్చేది మనకి మంచి బలమైన ఆహారం, శరీరం కొరకై. అదే అడుగుతాం, ప్రభువా ఈరోజు నాకు నువ్వు ఏమి బలమైన ఆహారాన్ని సిద్ధపరచలేదా ప్రభువా? ఏమని అడుగుతావండి? ఏమని అడుగుతావు? ఆదివారం వచ్చగానే ఎన్ని ఆదివారాలు వచ్చిన రాకపోయినా ఈ యొక్క క్రీస్తు లేచిన ఆదివారాన్ని మట్టుకి కక్క ముక్క నోట్లో పడిపోవాలంతే. ఏం పడిపోవాలి? మంచి బలమైన ఆహారం తీసుకోవడానికి సిద్ధం మనం. ఎప్పుడు? ఆదివారం. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, ఆ బలమైన వాక్యాన్ని నువ్వు ఆహారంగా తీసుకోమని చెప్తుంది. దేనిగా తీసుకోవాలి మనము? ఆ బలమైనదే, కానీ దానికన్నా బలమైనది దేవుని యొక్క వాక్యము, మాటలు. మరి నువ్వు వాటిని తీసుకోగలిగితే అవి శక్తినిస్తే మళ్ళీ తరిగిపోతాయి. ఇవి శక్తినిచ్చి నీలో ఇంకా శక్తిని పెంచుతాయి. ఏంటి అవి పెంచేది? మాట్లాడి బ్లెస్. ఏంటి అవి పెంచుతాయి?
మనలో దేవుని యొక్క మాటలు శక్తిని దయచేస్తాయి. ఆ శక్తిని ఎవరికి దయచేస్తుందో నేను మీ ముందుకు ఒక వ్యక్తిని తీసుకొస్తాను. మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో ఒక వ్యక్తి గురించి రాయబడింది. తీయక్కర్లేదుగా నా వైపు చూస్తుంది. ఆ వ్యక్తి మనకి బాగా పరిచయమైనటువంటి వ్యక్తి దావీదు గారు. తన ప్రజలే కాపాడుకొని శక్తి మించిన పోరాటం చేసి వారందరూ రక్షించుకొని తీసుకొచ్చి అక్కడ పెట్టుకుంటే వారందరూ ఇదిగో నీ వల్లే మాకు ఇదంతా కలిగిందని చెప్పి రాళ్ళు తీసుకొని దావీదును చంపడానికి ఏం చేశారు? ప్రయత్నించలేదా? ఏంటండి నేను లేని చెప్తున్నాను ఏమని అనిపిస్తుంది నాకు? మీరు అలా మొక్కలు పెట్టి చూస్తా ఉంటే నా వైపు. ప్రయత్నించలేదా? ప్రయత్నించారు. కానీ అప్పుడు తన హృదయములో యెహోవాను జ్ఞాపకం చేసుకొని ధైర్యం తెచ్చుకున్నాడంట. ఒకటే ప్రభువా అని గుర్తు తెచ్చుకున్నాడేమో, క్లియర్గా రాయబడలేదు. అతను యెహోవాను జ్ఞాపకము చేసుకునడం వల్ల అతనికి శక్తి కలిగి అక్కడి నుంచి పారిపోయాడని రాయబడేది వాక్యంలో. ఈ దినాన నీవు దేవుణ్ణి తలుచుకుంటే శక్తి వచ్చేస్తుంది. దావీదు గారి జీవితాన్ని బట్టి ఎవరు చేస్తుంది అలాగని చెప్పి అపనమ్మకంగా ఆ శక్తి ఇస్తాడా అయితే యేసు ప్రభువా శక్తులు దయచేయి అంటే వచ్చేద్దా? ఏమండి, దానికి తగిన విధమైన పని మనము చేయాలి. ఏం చేయాలి? దానికి తగినటువంటి పనిని మనము చేయాలి. మూడో మాటగా ఏమిటంటే, బలహీనంగా ఉన్నవారిని దేవుడు మహిమపరుస్తున్నాడు, బలహీనంగా ఉన్నవారిని దేవుడు బలపరుస్తూ ఉన్నాడు. ఎప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని విని అంగీకరించి వాక్యానుసారముగా నడుచుకున్నప్పుడు, దేవుని యొక్క చిత్తానికి లోబడినప్పుడు. నాలుగవ మాట చూద్దాము. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 44వ వచనము. ప్రకృతి సంబంధమైన శరీరముగా ఎత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా. మనలో ఏం కావాలి? ప్రతి దాంట్లో చివరిలో మీరు పునరుత్థానాన్ని గమనిస్తూ ఉన్నారా? లేపబడును. పునరుత్థానం అంటే అర్థమవుతుందని చెప్పి సింపుల్ గా రాస్తూ వచ్చారు అక్కడ. లేపబడుట. ఏ విధంగా లేపబడుట? అక్షయమైనదిగా లేపబడుట, మహిమ గలదిగా లేపబడుట, బలమైనదిగా లేపబడుట. ఇప్పుడు మూడోదిగా ఆత్మ సంబంధులుగా లేపబడుట. ఎలా లేపబడాలండి? మరి ఆత్మ సంబంధులుగా మనము లేపబడాలి అంటే ఇప్పుడు మనలో ఏం చేయాలి? ఏమి చావాలి? కొన్ని చావాలి మనలో. అలాంటి అర్థమవు. కొన్ని నశించాలి. పోనీ ఏం చేయాలి? కొన్ని ఏంటవి? ప్రకృతి సంబంధమైన ప్రతీది మనలో ఏం చేయాలి? ప్రకృతి సంబంధమైనవి కొన్ని చెబుతా ఉంటారు. మీరు అవునా కాదో చెప్తారండి, నాతో మాట్లాడండి నోరు తెచ్చి. మొట్టమొదటిగా ఘనమైన వస్త్రాలు, రెండవదిగా మంచి పేరు, మూడవదిగా మంచి ఆహారము, నాలుగవదిగా ఉన్నతమైన ఇల్లు, స్థలము, తిరగడానికి బండి, వాడుకోవడానికి బైక్. ఇవన్నీ లోకములో ఎలాంటివి? ప్రకృతి సంబంధమైనవి. ఇవి మనలో నశిస్తే, లయమైపోతే ఆత్మ సంబంధులుగా మనం ఎత్తబడతామంట. ఎప్పుడు ఎత్తబడతాము? మరి ఆత్మ సంబంధులుగా మనం ఎత్తబడాలి అంటే ఏం చేయాలంటే, మొట్టమొదటిది వాక్యం ఉండాలి, ప్రార్థన ఉండాలి, విశ్వాసం ఉండాలి, దేవుని ఎడల నమ్మిక ఉండాలి. నమ్మకము లేకుండా దేవుణ్ణి చూచుట చెప్పాలి. నమ్మకము లేకుండా దేవుణ్ణి చూచుట అసాధ్యము. కానీ నమ్మి దేవుని యొద్దకు వచ్చు అడుగు ప్రతి వాడికి ఆయన దయచేయండి. మన నమ్మకం దేవుడు మన ఆరోగ్యం తీసివేస్తాడని, మన నమ్మకం దేవుడు మనకి డూప్లెక్స్ బిల్డింగ్ ఇస్తాడని, మన నమ్మకం దేవుడు కారు బండో ఇచ్చేస్తాడని, మన నమ్మకం 7 వారాలాగా మన ఒంటి మీద చేస్తాడని దేవుడు, మన నమ్మకం బలమైన మంచిగా కట్టుబట్టి చీరలో బట్టలు అన్ని మన ఇంట్లోనే పడి ఉంటాయండి. ఈ నమ్మకంతో దేవుడు నీకు ఎప్పుడు ఏమి ఇవ్వడండి. ఒకటే నమ్మకం, దేవుడు నన్ను ఆత్మలో బలపరుస్తాడు. దేంట్లో బలపరచాలి? ప్రాముఖ్యమైనది ఆత్మలో మనం బలపరచబడాలి.
నువ్వు ఆత్మలో బలపరచబడితేనే ఆత్మ సంబంధిగా లేపబడతావు. ఏం చేయబడతాం మనము? మరి ఆత్మ సంబంధులుగా మనము లేపబడాలి అని అంటే ఇప్పుడు ఆత్మ సంబంధులుగా మనం ఎదగాలి, ఆత్మ సంబంధులుగా పెరగాలి, ఆత్మలో బలము పొందుకోవాలి. ఇటువైపు చూస్తూ విన్నానా, వాటిని టచ్ చేయకు, షాక్ కొడుద్ది, జాగ్రత్త. గనుక ఆలోచించండి, వాక్యము మనతో మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందంటే మీరు ఆత్మలో బలం పొందుకోవాలి, మీరు ఆత్మలో మహిమ పొందుకోవాలి, మీరు ఆత్మలో అక్షయమైనటువంటి విధముగా లేపబడాలి. అలాగే మీరు ఆత్మ సంబంధులుగా కూడా లేపబడాలి. ఎలా లేపబడాలి? ఆత్మ సంబంధులుగా లేపబడాలి. మరి మన ఆత్మ సంబంధులుగా లేపబడుతున్నామా? ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆత్మ సంబంధులుగా నీవు లేపబడేటటువంటి పాకములోనికి స్థితిలోనికి వస్తే నీకు పునరుత్థానం యొక్క భావం అర్థమయ్యే ఉంటుంది. చివరిగా 2 టగటగ చెప్పి ముగిస్తాను. గనుక ఆలోచించండి. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 4వ వచనము. లేఖనముల ప్రకారము క్రీస్తు 3వ దినాన లేపబడెను. అర్థమైందండి? క్రీస్తు లేఖనముల ప్రకారము 3వ దినాన లేపబడెను. శుక్రవారం, శనివారం, ఆదివారం ప్రభు లేపబడ్డాడు. అర్థమైందండి? శుక్రవారము దేవుడు సిలువ వేయబడ్డాడు మొదటి రోజు, శనివారము దేవుడు సమాధిలో ఉంచబడ్డాడు, 3వ రోజు దేవుడు సమాధి నుంచి తిరిగి లేచాడు. గనుక వీటిని బట్టి మనం ఆలోచించినట్లయితే దేవుడు చెప్పిన మాట చెప్పినట్లు నెరవేరుస్తున్నాడు. గనుక ఆయన రాకడలో మనము కూడా ఎత్తబడాలి అని అంటే దేవుడు తిరిగి లేచాడు అని నేను నమ్మాలి. అర్థమైందండి? దేవుడు తిరిగి లేచాడు అని నువ్వు నమ్మగలిగితే మనం ఆయన రాకడలో ఎత్తబడతాం. హోషేయ, బుక్ ఆఫ్ హోషేయ 6వ అధ్యాయము 2వ వచనము. హోషేయ, బుక్ ఆఫ్ హోషేయ 6వ అధ్యాయము 2వ వచనము. 2 దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించును, మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున. చాలండి. ఎప్పుడంట? దేవుడు కుమారుణ్ణి 3వ దినాన లేపాడా లేపలేదా? లేపి దేవుని యొక్క సమూహమునందు స్థిరపరిచి దేవుని యొక్క సమూహంలో బ్రతుకున్నట్లు సహాయం చేసి 3 దినాలు అంటే 3000 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అండి 3 దినాలు అంటే? ఎలాగో తెలుసు కదా మనకి. దేవుని దృష్టిలో 1000 సంవత్సరాలు 1 దినము లాగాను, 1 దినము 1000 చెప్పరేంటండి. 1000 సంవత్సరాల లాగా ఉందని ప్రకటన గ్రంథంలో రాయబడింది కదా. మరి దీన్ని బట్టి ఆలోచన చేసుకున్నట్లయితే దేవుడు రాకడ వచ్చేస్తుంది. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 2000 సంవత్సరాలు అయిపోయింది. ఈ పాటికి దేవుడు వచ్చేస్తా ఉన్నాడు. కానీ కొంచెం ఆలోచన చేస్తున్నాడు. ఎందుకు అంటే నా కుమారుడు లేపబడ్డాడు, నాకు సంతోషమే, కానీ అతను పంపించిన మీ కొరకు కదా, మీరు లేపబడకపోతే ఎలాగా అని చెప్పి ప్రభు ఆగి ఆలోచిస్తున్నాడు. మనం మటుకి లేపబడితే సరిపోద్దండి. గ్రామం పరిస్థితి, మండలం పరిస్థితి, దేశం పరిస్థితి, ఈ భూమి పరిస్థితి, ఈ భూమిలో బ్రతుకుతున్న ప్రతి ఒక్క మానవుడి పరిస్థితి ఏమైపోవాలి? వారు కూడా ఎత్తబడాలి కదా. మనం కూడా అన్నిలో ప్రభువా నన్నే దీవించు, వారిని దీవించుకున్నట్లు ప్రభువా నన్నే ఎత్తుకెళ్ళు, వారిని ఎత్తుకెళ్ళొద్దని చెప్తామండి. నన్నే మరణంలోంచి విజయుడిగా వారిని చేయొద్దు అని చెప్తామండి. అది స్వార్థం కాదంటారా? క్రీస్తు తన స్వార్థం కొరకు చూచుకున్నట్లయితే అతను సిలువలో మరణం పొందక్కర్లేదు, కొరడా దెబ్బలు తెవ్వక్కర్లేదు, మానును మోయక్కర్లేదు, ఆయన సమాధిలో ఉంచబడక్కర్లేదు, ముఖం మీద ఉమ్ము వేయబడనక్కర్లేదు, ఆయన తల మీద ముళ్ళ కిరీటము పెట్టనవసరం లేదు, ఆయన డొక్కలో బలిము పోటు పొడవనవసరం లేదు, ఆయన చేతుల్లో మేకులు కొట్టనవసరము లేదు. కానీ ఆయన స్వార్థాన్ని చూసుకోలేదు, మన కొరకే ఆలోచించాడు ప్రభు.
మరి మనము కూడా ఇతరుల కొరకు ఏం చేయాలి? ఆలోచించాలి. ఏమని? ప్రభువా, నాకు నమ్మకం ఇచ్చావు, నువ్వు వస్తే నన్ను లేపుతావని. మరి నా కుటుంబ పరిస్థితి, నా గ్రామ పరిస్థితి, నా దేశం యొక్క పరిస్థితి ఏమైపోతుంది? ఆలోచన చేయాలి. మనం ఏం చేయాలి? గనుక క్రీస్తు లేపబడుతున్నాడు అని నీవు విశ్వసించగలిగితే దేవుడు మనల్ని కూడా ఆయన రాకడలో ఎత్తుతాడు. చివరిగా ఎన్నో మాట చెప్పాలి? 5వ మాట. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 14వ వచనము. మరియు క్రీస్తు లేపబడని ఉండని ఎడల మన యొక్క విశ్వాసము, మన విశ్వాసమును ఎప్పుడంటే మన విశ్వాసం వ్యర్థమైపోయేది? చెప్పాలి. మన విశ్వాసం ఎప్పుడు వ్యర్థమైపోద్దంట? క్రీస్తు లేపబడకపోతే, అంటే మనం నమ్మకపోతే. ఇప్పుడు నేను ఎంత గొంతు చించుకొని చెప్పి ఎంతగా దేవుడు మన కొరకు మరణించాడు, తిరిగి లేస్తున్నాడు అని చెప్పి నేనే ప్రభు లెగలేదు అని అవిశ్వాసించాను అనుకోండి, నేను ఎంత ప్రకటించినా వ్యర్థమే. అది ఎలా ఉంటుందో తెలుసండి? గుణకరాలు కిందేసి దానిపైన సాధువంతమైన భూమి ఒక పారడేసి దాని మీద మొక్క పాతినట్లు ఉంటుంది. పైన మట్టి, కింద ఏం కనబడుతుంది? రాళ్ళలో మొక్క బతకగలదా? సారాన్ని సాధించగలదా? ఏరు భూమిలోనికి తన్ని నిటారుగా బలముగా గాలి వీచినను పెగిలిపోకుండా స్థిరంగా ఉండగలదా? వాక్యం ఏం చెప్తుందా అంటే, నువ్వు ప్రకటిస్తున్నావు. ఏం చేస్తున్నావు? మనము వినే సహోదరులైనా, సేవకులైనా, విశ్వాసులైనా, గ్రామస్తులైనా ఎవరైనా ఆలకించండి. నీవు ప్రకటిస్తున్నావు ఎవరి గురించి? మరణించి తిరిగి లేచి సమాధిని జయించినటువంటి క్రీస్తు గురించి. మరి ఆ సమాధిని గెలిచినటువంటి క్రీస్తు లేపబడలేదని నీలో కొంచెం అవిశ్వాసం ఉన్నా నీ ప్రకటన వ్యర్థమే, నీ విశ్వాసము వ్యర్థమే. ఏమైపోయింది? మన విశ్వాసము వ్యర్థమైపోయింది. మన ప్రకటన ఏమైపోయింది? వ్యర్థమైపోయింది. మరి అలాంటప్పుడు ఎంత భక్తి చేసినా మనకి ప్రయోజనం లేనటువంటి స్థితిలో మనము ఉంటూ ఉన్నాం. గనుక దీన్ని బట్టి నీవు నేను ఆలోచన చేసినట్లయితే దేవుడు చెబుతూ ఉన్నాడు ఏమిటంటే, మనము దేవుడి మీద విశ్వాసం ఉంచి ఆయన క్రీస్తులో లేపబడ్డాడు అనే ఆలోచన మనకుంటే దేవుడు మనల్ని అక్షయముగా ఉన్నటువంటి వారిని క్షయమైన వారముగా లేపుతాడని, ఘనహీనులుగా ఉన్నటువంటి మనల్ని మహిమ గల వారిగా దేవుడు లేపుతాడని, బలహీనులుగా ఉన్నటువంటి వారిని మనల్ని దేవుడు బలపరుస్తాడని, మహిమపరుస్తాడని, అక్షయమైనగా మారుస్తాడని. అలాగే ఇంకేం చేస్తాడు? దేవుడు క్రీస్తులో లేచిన విధముగా మనల్ని కూడా దేవుడు ఆయన రాకడలో లేపుతాడని. ఇవన్నీ జరగాలంటే ఆయన శిలువలో మరణించి సమాధిని గెలిచాడు అని నీవు విశ్వసించాలి. మనలోనికి దేవుడు అట్టి విశ్వాసాన్ని జరిగించి ఈ 5 విషయాలు దేవుడు మన జీవితంలో నీరు కట్టి ఫలము చేసి అట్టి వారిగా దేవుడు మనల్ని చేయునుగాక. ఆమేన్.